మనోహరి ఇప్పుడు ఉంటది నీకు దబిడి దిబిడే. చంబా రా వెళ్దాం రా. నేను మనోహరిని ఆయన్ని కలపడానికొచ్చాను. వీలైనంత త్వరగా ఆ పని పూర్తి చేసి నా కూతుర్ని తీసుకొని దూరంగా వెళ్ళిపోవాలి. ఆ రోజు త్వరగా రావాలి దేవుడా. చూసావా నా కోసం బాగి ఎంతలా ఆరాటపడిపోతుందో. డెడికేషన్ అంటే అలా ఉండాలి. నువ్వు ఉన్నావు ఎందుకు? తింగర్తనా ఆ పాకి నిన్ను ఏమార్చేస్తుంది అంటే నమ్మవేంటే? నేనెలా ఉంటే ఏంలే, లోపలికి పదండి. బాగి నీకు నిండు నూరేళ్ళు మనోహరి. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను. నాకు తెలుసు బాగి, నువ్వు ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు నా కోసం సాయం చేయాలి. నేనొచ్చింది అందుకు కదా మనోహరి. ఈరోజు అమర్ ఫ్రెండ్ ఇంటికి వస్తున్నాడు. ఓ, నేను 2 రోజులు బయటికి వెళ్ళాలంటావా? లేదు లేదు, నువ్వు ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఓ మూల ఉండమంటావా? కాదు, అమర్ పక్కనే ఉండాలి. ఏంటి? వచ్చే ఆ వ్యక్తికి నువ్వు అమర్ పెళ్లి చేసుకున్నట్టు, మీకో పాప పుట్టినట్టు తెలుసు. అతని ముందు మీ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు అని తెలిస్తే బాగోదని అమర్ ఫీల్ అవుతున్నాడు. అందుకని నన్నేం చేయమంటావు మనోహరి? అతని ముందు అమర్తో కాస్త క్లోజ్గా ఉండాలి. బుజ్జమ్మ మీ కూతురు అని చెప్పాలి. నువ్వు అమర్తో అన్యోన్యంగా అనురాగంగా ఉండాలి. ఈవిడ మళ్ళీ స్టార్ట్ చేసింది. బాగి ఏమైంది? నువ్వు చెప్పింది చేయడం నా వల్ల కాదు మనోహరి. ఎందుకని? ఐ కాంట్. ఏ అంటే నేను వచ్చింది ఎందుకు? నిన్ను ఆయన్ని కలపడానికి. ఇప్పుడు మా ఇద్దరిని ఒకటవ్వమంటున్నావు? అది జస్ట్ యాక్టింగ్ మాత్రమే. అమర్ ఫ్రెండ్ ముందు మీ ఇద్దరు ప్రేమగా ఉన్నట్టు నటించాలి అంతే. నేను నటించాలా మనోహరి? నటించడం నా వల్ల అవుతుందా? ఏమి నటిస్తున్నావు బాగి? ఇన్నాళ్ళు జీవించేసి ఇప్పుడు నటిస్తున్నావా? అసలు ఈ ఐడియా నీదా ఆయిందా? మా ఇద్దరిది అనుకో. మరి నువ్వు మాత్రమే అడుగుతున్నా? ఆయన వచ్చి అడగరా? నేను అడిగితే చెయ్యవా? ఎంత మాట అన్నావు మనోహరి? నువ్వు ఎవరు? మా అక్క ఫ్రెండ్వి. మా అక్క తర్వాత అక్కవి. నేను నీకోసమే వచ్చాను. నువ్వు అడిగితే ఏదైనా చేస్తాను. థ్యాంక్స్ బాగి. అయితే అమర్తో క్లోజ్గా ఉంటావు కదా? అయితే అమర్తో చనువుగా ఉన్నట్టు నటిస్తావు కదా? చనువుగా ఉండడం అంటే మరి ఆయన నన్ను టచ్ చేస్తారు కదా, హక్ చేసుకుంటారు కదా, ముద్దు మురిపాలు కూడా చేయాలి కదా. అవన్నీ నేను చేయలేను. నా వల్ల అవుతుందా? ఓసి దీనేశాలు, ఏం వగలపోతున్నావు తల్లి? ఊరుకో బాగి. అవన్నీ చేయకుండానే మీకు పాప పుట్టిందా? అప్పుడు మేము వేరు కదా, ఇప్పుడు వేరు పడ్డాం కదా. అందుకే నటించమంటున్నాను. ఏ ఆ మాత్రం నటించలేవా? చెప్పేదమ్మా. ఆవిడిప్పటి వరకు చేసింది నటనేనండి. ఇంతకు ముందు జీవించారు. యాదమ్మ నన్ను అనుమానిస్తుంది. చూడు మనోహరి. తన మాటలకేంటి కానీ అమర్ కాస్త అటు ఇటు అయినా నువ్వు కవర్ చేయాలి బాగి. అమర్ కంట్రోల్ తప్పినా నువ్వు కంట్రోల్గా ఉండాలి. అలాగే మనోహరి. ఇప్పుడు నేను రెడీ అవ్వాలేమో. అంటే వచ్చే గెస్ట్ల ముందు ఆయనతో చనువుగా ఉండాలేమో, అందంగా కనిపించాలి కదా. అవునవును, అమర్ పరువు నువ్వు నిలబెట్టాలి కదా. అందుకే రెడీ అవుతాను.
అలాగని మరీ ఎక్కువగా ఏం రెడీ అవ్వనులే. ఫేస్ వాష్ చేసుకొని లైట్ గా పౌడర్ పూసుకుంటాను అంతే. పౌడర్ ఏం కర్మ, లిప్స్టిక్ వేసుకో, ఐ లాషెస్ వేసుకో, మంచి శారీ కట్టుకో, పూలు కూడా పెట్టుకో. నేను మరీ అంత అందంగా రెడీ అయితే నా ముందు నువ్వు తేలిపోతావేమో. నువ్వు ఎంతలా రెడీ అయినా నా అందం నీకు రాదులే కదా అదమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? పద బయటికి, తను రెడీ అవ్వాలి కదా. హ్మ్. మనోహరి, నీ చేతులతో నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. ఇక నిన్న గొయ్యిలో పాతి పెట్టేస్తాను. नम्रत आ जाओ। నమస్తే లాల్ సింగ్ సార్. నమస్తే నమస్తే మేడం. ఎంటి రాథోడ్, ఎలా ఉన్నావు? ఫైన్ సార్. నువ్వు మీ సార్ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర పని చేయవా? అయ్యో అదేం లేదు సార్. నీలాంటి నమ్మకస్తుడు, విశ్వాసపాత్రుడు ఉండాలయ్యా. అరుంధతి చనిపోయాక అమర్కి తోడుగా ఉన్నావు. యు ఆర్ గ్రేట్. నమస్తే సింగ్ గారు. నమస్తే. హలో అండి. హలో అండి. రాథోడ్, ఏ కౌన్ హై? ఆవిడ యాదమ్మని, ఈ ఇంటి పని మనిషి సార్. నేనేం పని మనిషిని కాదు, కేర్ టేకర్ని. అదే యాదమ్మా, కేరు టేకర్గా వచ్చి పని మనిషిగా స్థిరపడ్డావు అంటున్నాను. నేను అడిగింది ఈవిడ గురించి కాదు, ఈవిడ గురించి. ఈవిడ గురించి ఏం చెప్పాలబ్బా? ఏంట్రా థాట్, నన్ను పరిచయం చేయడానికి నీకు మనసు రావడం లేదా? ఏమండి, మీ డిజిగ్నేషన్ తెలియడం లేదండి. ఎలా చెప్పాలి మీ గురించి? మనోహరి గారెవరో ఉన్నది ఉన్నట్టు చెప్పు రాథోడ్. అలాగే. చెప్పు రాథోడ్. ఈవిడ పేరు మనోహరి సార్. అరుణితి మేడం గారికి వేస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. అరుంధతి మేడం గారు చనిపోవడానికి ముందు వచ్చి ఇప్పటి వరకు ఇక్కడే పాతుకుపోయారు సార్.